ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మాఘ అమావాస్య సందర్భంగా పలు జాతరలు ప్రారంభం కానున్నాయి. ఏడుపాయల వనదుర్గ భవానీ వద్ద మంజీరా నదిలో పుణ్య స్నానాలు ప్రారంభమయ్యాయి. భూంపల్లి అక్బర్పేటలో కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర, సిద్దిపేట మండలం పొల్లూరులో పొల్లూరు బండ లక్ష్మీనరసింహస్వామి జాతర, కోహెడ మండలంలో ప్రతాప సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతరలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారీగా ప్రారంభమైన జాతరలు 3 రోజుల పాటు కొనసాగుతున్నాయి. కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ రోజున ఇంచుమించుగా సుమారుగా 2 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు, ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత మౌనం అమావాస్య అని కూడా అంటారు. దీన్ని మహాప్రఖ్యాతిగాంచినటువంటి అమావాస్య బుధవారం రావడం చాలా విశిష్టత కాబట్టి మా యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారి యొక్క మాంజీరా నది ప్రవాహం అమ్మవారి ప్రాణ ప్రక్షాళన చేసుకొని పోయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమావాస్య సందర్భంగా వచ్చిన భక్తులు అమ్మవారు ఈరోజు మంచి శుభదినము. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయలు కూడా వనదుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు, మరి ఉమ్మడి జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు, మరి సిబ్బంది, ఇతర స్టేట్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు, ఫెస్టివ్స్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళందరూ కూడా వారి ఈరోజు మంచి శుభదినము. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయలు కూడా వనదుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు, మరి ఉమ్మడి జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.